వెల్కమ్ టు 5 మంత్ర కెరీర్ పాయింట్. పాలిటీ సిలబస్లో ఏ చాప్టర్స్ ఉంటాయి, పాలిటీ సిలబస్ని ఏ విధంగా అభ్యర్థులు స్టడీ చేయాలి, ఏ చాప్టర్ని ఏ విధంగా అధ్యయనం చేయాలో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నుంచి వెళ్ళి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ వరకు పాలిటీ సిలబస్ని అభ్యర్థులు ఏ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎలాంటి టాపిక్స్ని, ఏ చాప్టర్స్ని ఏ విధంగా చదవాలి అనే అంశాన్ని మనం డిస్కస్ చేస్తూ వచ్చాం. గత 2 లైవ్ క్లాసులలో భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం అనే చాప్టర్ను స్టార్ట్ చేయాలి. పాలిటీలో స్టార్ట్ చేస్తూ క్రమంగా నెక్స్ట్ చాప్టర్స్ కంటిన్యూ చేయాలి. భారత రాజ్యాంగ పరిషత్ చదవాలి. ఈ విధంగా చెప్పుకుంటూ వస్తూ లాస్ట్ క్లాస్లో మనం ప్రాథమిక హక్కుల అనే టాపిక్ వరకు, ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ వరకు మనం స్టడీ ఏ విధంగా అభ్యర్థులు ప్రాథమిక హక్కుల అనే చాప్టర్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నుంచి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఏ విధంగా ప్రిపేర్ కావాలనే అంశాన్ని మనం డిస్కస్ చేస్తూ కొన్ని మోడల్ క్వశ్చన్స్ని కూడా మనం చూసాం. ప్రతి చాప్టర్లో ఎలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుందో మోడల్ క్వశ్చన్స్ని మనం చూస్తూ వచ్చాం. ఇదే కంటిన్యూషన్గా పాలిటీ సిలబస్ విశ్లేషణలో భాగంగా కంటిన్యూషన్గా ఈరోజు ఆదేశిక సూత్రాలను అభ్యర్థులు, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నుంచి వెళ్ళి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ వరకు ప్రిపేర్ అయ్యే ఏ అభ్యర్థి అయినా ఏ విధంగా స్టడీ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కడ అభ్యర్థులు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, గ్రూప్ 1 గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎస్ఐకి లేదా కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి అనే అంశాలను మనం డిస్కస్ చేద్దాం. నా ఇది భారత రాజ్యాంగం, ఇండియన్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పోటీ పరీక్షల దృక్పథంతో నేను రాసిన పుస్తకం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని ప్రముఖమైన పుస్తక షాపులలో లభిస్తుంది. సిలబస్ని దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తకాన్ని అవసరమైనంత వరకు ఏ టాపిక్ని మిస్ కాకుండా విశ్లేషణపూర్వకంగా సందర్భానుసారంగా పట్టికలు, టేబుల్ రూపంలో సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నుంచి వెళ్ళి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ వరకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉపయోగపడే మంచి పుస్తకం. నా ఈరోజు టాపిక్లో ఆదేశిక సూత్రాలు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా దీన్ని అభ్యర్థులు ఏ విధంగా స్టడీ చేయాలి అనే అంశాన్ని మనం చూద్దాం. నా ఆదేశిక సూత్రాలు, ఇంగ్లీష్లో దీన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని అంటారు. తెలుగులో మరొక పేరు నిర్దేశక నియమాలు అని అంటారు. అభ్యర్థులు ఈ చాప్టర్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఏ విధంగా చదవాలంటే భారత రాజ్యాంగంలో ఈ ఆదేశిక సూత్రాలు ఏ పార్ట్లో ఉన్నాయి, అనగా ఏ భాగంలో ఉన్నాయి, ఏ ఆర్టికల్స్లో ఉన్నాయి అనే అంశం ముందుగా తెలుసుకోవాలి. ఏ భాగంలో ఉంది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, ఏ ఆర్టికల్స్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని పేర్కొన్నారు అనే అంశాన్ని తెలుసుకుంటూ, రాజ్యాంగాన్ని రచించేటప్పుడు రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఈ ఆదేశిక సూత్రాలు అనే ఈ కాన్సెప్ట్ని ఏ రాజ్యాంగం నుంచి వెళ్ళి స్వీకరించాం, భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగం నుంచి వెళ్ళి స్వీకరించాం అనే అంశాన్ని కూడా అభ్యర్థులు తెలుసుకోవాలి. నెక్స్ట్ తెలుసుకుంటూ ఆదేశిక సూత్రాలలో పేర్కొన్న ప్రతి ఆర్టికల్ని అభ్యర్థులు స్టడీ చేయాలి. ఆ విధంగా స్టడీ చేస్తూ నూతనంగా చేర్చిన ఆదేశిక సూత్రాలు ఏవి, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ ఆదేశిక సూత్రాలను చేర్చారు అనే అంశాలను
తెలుసుకుంటూ ఆదేశిక సూత్రాల అమలు కోసం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం యూనియన్ గవర్నమెంట్ ఎలాంటి పథకాలను చేపట్టింది, వివిధ స్టేట్ గవర్నమెంట్స్ ఆదేశిక సూత్రాల అమలు కోసం ఎలాంటి పథకాలను చేపట్టింది అనే అంశాలను అభ్యర్థులు స్టడీ చేయాలి. స్టడీ చేస్తూ ప్రవేశికలో పేర్కొన్న అంశాలు ఏ అంశాలు ఆదేశిక సూత్రాలలో రిపీట్ అయ్యాయి, అంటే ప్రవేశికలో ఉన్న సంక్షేమ రాజ్య భావన, శ్రేయో రాజ్య భావన తెలియజేస్తున్న అంశాలన్నీ కూడా ఆదేశిక సూత్రాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పరిపాలన చేసేటప్పుడు, భారతదేశంలో మీరు పరిపాలన చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు వీటిని అమలు పరచడానికి ప్రయత్నించండి అని పేర్కొంటూ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది భారత రాజ్యాంగంలో. సో ఆదేశిక సూత్రాలకు అదేవిధంగా రాజ్యాంగ ప్రవేశిక మధ్య ఉన్న సంబంధాలు తెలుసుకుంటూ సుప్రీంకోర్టు ఆదేశిక సూత్రాలకు సంబంధించి వివిధ ఆర్టికల్స్ లేదా వివిధ కేసుల సందర్భంలో ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చింది, ఆదేశిక సూత్రాల అమలులో వచ్చే అభ్యంతరాలేంటి, అవరోధాలేంటి, ఆదేశిక సూత్రాలకు సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏంటి అనేది కూడా చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు కంపారేటివ్గా స్టడీ చేయాలి. ఈ ఆదేశిక సూత్రాలని చాప్టర్ని స్టడీ చేసిన తర్వాత ఏ విధంగా కంపారేటివ్గా స్టడీ చేయాలి, ఫండమెంటల్ రైట్స్ ఒకవైపు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఈ విధంగా దానికి ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్య గల సంబంధాలు, పోలికలు, తేడాలు, కాంట్రడిక్షన్, ఆదేశిక సూత్రాలకు అదేవిధంగా ప్రాథమిక హక్కులకు మధ్య వివాదాల కారణాలు ఏమిటి అనే ఈ అంశాలన్నింటినీ కూడా ఆదేశిక సూత్రాలు అనే చాప్టర్ కంప్లీట్ చేసిన తర్వాత ఆదేశిక సూత్రాలు అనే చాప్టర్ని స్టడీ చేస్తున్న సందర్భంలో అభ్యర్థులు స్టడీ చేయాలి. చేసిన తర్వాత ఆదేశిక సూత్రాలపైన ప్రముఖ వ్యక్తులు వివిధ రకాలుగా కామెంట్స్ చేశారు. ఆదేశిక సూత్రాలపైన ఉన్న కామెంట్స్ను అభ్యర్థులు స్టడీ చేయాలి. ముఖ్యంగా సివిల్ సర్వీస్కి గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆదేశిక సూత్రాలపైన కామెంట్స్ని ఒక ప్రశ్నగా రూపొందించి డిస్క్రిప్టివ్ ఎస్సే టైప్గా రాయమంటారు. సో ఆదేశిక సూత్రాలపైన వచ్చిన వివిధ కామెంట్స్ చూడాలి. ఆదేశిక సూత్రాలను ఫ్యాబియన్ సోషలిజం అని అన్నారు. ఆ అన్న వ్యక్తి ఎవరు? ఎంసి చాగ్లా ఆదేశిక సూత్రాలపైన ఏమని కామెంట్ చేశారు? నసీరుద్దీన్ ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఎలాంటి కామెంట్ చేశారు? అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఎలాంటి కామెంట్ చేశారు? అంబేద్కర్ గారు ఆదేశిక సూత్రాలను గురించి ఎలాంటి కామెంట్ చేశారు? అనగా ఆదేశిక సూత్రాలను పరిశీలించిన కొంతమంది ప్రముఖ వ్యక్తులు ఆదేశిక సూత్రాలపైన కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ని కూడా అభ్యర్థులు స్టడీ చేయడంతో ఈ చాప్టర్ని అభ్యర్థులు సమగ్రంగా అధ్యయనం చేసినట్టు అవుతుంది. అనగా ఆదేశిక సూత్రాలు ఏ భాగంలో ఏ ఆర్టికల్లో ప్రారంభమవుతుండే అనే అంశాన్ని నుంచి మొదలుకొని ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో ప్రవేశపెట్టడానికి ఏ రాజ్యాంగాన్ని పరిశీలించి ఎక్కడి నుంచి స్వీకరించామనే అంశాన్ని తెలుసుకుంటూ రాజ్యాంగం ప్రారంభంలో ఎన్ని ఆదేశిక సూత్రాలు ఉన్నాయి, ప్రస్తుతం ఎన్ని ఆదేశిక సూత్రాలు ఉన్నాయి, ఏ ఆర్టికల్స్లో ఉన్నాయి, నూతనంగా చేర్చిన ఆదేశిక సూత్రాలు ఏమి, ఆదేశిక సూత్రాల అమలు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలను చేపట్టాయి, ఆదేశిక సూత్రాలపై వచ్చిన కామెంట్స్ ఏంటి, ఆదేశిక సూత్రాలకు మరియు ప్రాథమిక హక్కులకు మధ్య గల పోలికలు, తేడాలు అనే అంశాలన్నింటినీ ఆదేశిక సూత్రాలను చాప్టర్ని స్టడీ చేసినప్పుడు సమ్మప్ చేయాలి. నా ఈ ఆదేశిక సూత్రాలని ఈ టాపిక్ పైన ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుందో 1-2 పరిశీలిద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుందో చూద్దాం. మొదటి ప్రశ్న అంటే ఆదేశిక సూత్రాలపైన ఎలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుందో మోడల్ క్వశ్చన్గా 1-2 మనం పరిశీలిద్దాం. భారత రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అన్నాడు. ఆదేశిక సూత్రాలకు సంబంధించి వీటిని పరిశీలించమని ఇస్తూ
1 2 3 4 ఇచ్చాడు. తర్వాత పై వాటిలో గాంధేయవాద సూత్రాలు ఏవి అని అడిగాడు. అంటే ఆదేశిక సూత్రాలను మనం పరిశీలిస్తే కొన్ని గాంధేయవాద సూత్రాలుగా మనం పేర్కొంటాం. కొన్ని సామ్యవాద స్వభావాన్ని తెలియజేస్తున్న సూత్రాలు కూడా ఆదేశిక సూత్రాలలో ఉన్నాయి. కొన్ని ఉదారభావ స్వభావాన్ని తెలియజేస్తున్న అంశాలు కూడా ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. సో ఇచ్చిన ప్రశ్నలు ఏంటి? ఈ ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఈ అంశాలను పరిశీలించండి. తర్వాత దీంట్లో ఈ 4గిట్లో ఏ వాటి గాంధేయవాద సూత్రాలు ఈ పై వాటిలో అని అడుగుతున్నాడు. ఇవన్నీ ఆదేశిక సూత్రాలు. ఉమ్మడి పౌరస్మృతిని ప్రజలకు కల్పించండి. కామన్ సివిల్ కోడ్ గురించి ప్రశ్న చూడంగానే కామన్ సివిల్ కోడ్ అనేది ఏ ఆర్టికల్లో ఆదేశిక సూత్రాలు పేర్కొన్నారో అభ్యర్థులు గ్రహించాలి. గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయండి. ఇది కూడా ఆదేశిక సూత్రాలు పేర్కొన్నారు. అభ్యర్థులు ఏ ఆర్టికల్లో గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయమని ఆదేశిక సూత్రాల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశిస్తుందో ఆ డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆ ఆదేశిక సూత్రం యొక్క సంఖ్య తెలుసుకోవాలి. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాలలో కుటీర పరిశ్రమలను ప్రోత్సహించండి అన్నారు. ఇది కూడా ఆదేశిక సూత్రమే. ఏ ఆర్టికల్లో ఉందో కూడా అభ్యర్థులు గ్రహించాలి. కార్మికులకు యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పించడం. రాజ్యాంగం ప్రారంభంలో ఈ ఆదేశిక సూత్రం రాజ్యాంగంలో లేదు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ ఇయర్లో ఈ అంశాన్ని ఏ ఆర్టికల్ రూపంలో ప్రవేశపెట్టారో తెలుసుకోవాలి. ఇవన్నీ ఆదేశిక సూత్రాలు. అంటే ఈ ఒక్క ప్రశ్న పైనను బేస్ చేస్తే మరి ఎన్నో రకమైన ప్రశ్నలు రావచ్చు. అంత డెప్త్గా ఈ ప్రశ్నలో అంశాలు ఉన్నాయి. నా ఇప్పుడు వీటిలో ఈ 4 వాటిలో గాంధేయవాద సూత్రాలు ఏవి అని అడిగాడు. గాంధేయవాద సూత్రాలు ఏవని, గాంధీ యొక్క ప్రిన్సిపుల్స్ ఏంటో అతని యొక్క ప్రిన్సిపుల్స్ ఏంటో ముందుగా అభ్యర్థులకు అవగతం ఉండాలి. దాంట్లో ఏ ప్రిన్సిపుల్స్ ఆదేశిక సూత్రాలలో ఏ ప్రిన్సిపుల్స్ అనేది గాంధేయవాద సూత్రం కిందికి వస్తుందో తెలిసి ఉండాలి, తెలుసుకోగలగాలి. దీంట్లో ఉమ్మడి పౌరస్మృతిని ప్రజలు కల్పించండి, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయమని అంటాడు మహాత్మా గాంధీ గారు. భారతదేశం గ్రామాలలో నివసిస్తుంది అని అంటాడు. భారతదేశం ఎక్కడ ఉందంటే గ్రామాలలో ఉంది, గ్రామాలలో నివసిస్తుంది అని అంటాడు. సో గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం అనేది గాంధేయవాద సూత్రం. ఆదేశిక సూత్రాలు ఉన్న అంశాలలో గాంధేయవాద సూత్రంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాలలో కుటీర పరిశ్రమలను ప్రోత్సహించండి అన్నాడు. ఇది కూడా గాంధేయవాద సూత్రం. నెక్స్ట్ 4వది ఏంటి? కార్మికులకు యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పించండి. ఈ అంశం గాంధేయవాద సూత్రం కాదు, ఇది సామ్యవాద సూత్రం అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇచ్చిన దాంట్లో 2 and 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే గాంధేయవాద సూత్రం అని భారత రాజ్యాంగంలో పేర్కొన్నారు. గాంధేయన్ థాట్స్ ఏంటి, సోషలిజం కాన్సెప్ట్ ఏంటి, లిబరలైజేషన్ అంటే సరళీకరణ అంటే ఉదారవాదం అనే అంశాలు ఏమి, కార్మికులకు యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పించండి, సోషలిజం కాన్సెప్టు సమాజ స్థాపన అనే కాన్సెప్ట్కి వెళ్ళిపోతుంది. సో ఇది గాంధేయవాద సూత్రం కాదు. సో ఇచ్చిన దాంట్లో 2 and 3 అనేది గాంధేయన్ ప్రిన్సిపుల్గా మనం చెప్పుకోవచ్చు, గాంధేయన్ కాన్సెప్ట్గా చెప్పుకోవచ్చు. సో ఆదేశిక సూత్రాల్లో ఇవన్నీ ఆదేశిక సూత్రాలు పేర్కొన్నారు. దాంట్లో గాంధేయవాద సూత్రాలు ఏవి అని అడిగాడు. దాంట్లో ఇది గ్రామీణ ప్రాంతాలలో కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం అనేది గాంధేయన్ ప్రిన్సిపుల్గా చెప్పుకుంటాం. గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం అనేది కూడా గాంధేయవాద సూత్రాలుగా మనం పేర్కొంటాం. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 and 3 ఆర్ ద కరెక్ట్. నా నెక్స్ట్ క్వశ్చన్ ఆదేశిక సూత్రాలకు సంబంధించి మరొక ప్రశ్నను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఆదేశిక సూత్రాల గురించి ఈ క్రింది వాటిని పరిశీలించు అని అన్నాడు. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ గురించి 1, 2 ఇచ్చాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడో చూద్దాం.
ఆదేశిక సూత్రాలు సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని గురించి తెలియజేస్తుంది అని అన్నారు. అది నిజమా కాదా అనే అంశం పైన అభ్యర్థులకు అవగాహన ఉండాలి. నెక్స్ట్ సెకండ్ ఏం ఇచ్చాడు, ఆదేశిక సూత్రాలను న్యాయస్థానం ద్వారా అమలు పరచలేం, అనగా ఆదేశ సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు అని పేర్కొన్నారు. సో ఈ రెండిట్లో సరైన జవాబు ఎన్నుకొను, ఏటిది దాంట్లో ఏవి రెండు కరెక్ట్, ఏవి కరెక్టు అని అడుగుతున్నాడు. సో ఆదేశిక సూత్రాలపైన పూర్తి అవగాహన ఉన్నప్పుడే ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఆదేశిక సూత్రాలను న్యాయస్థానాల ద్వారా అమలు పరచలేమని పేర్కొనడం స్పష్టంగా ఆదేశిక సూత్రాల్లో ఒక ఆర్టికల్లో పేర్కొన్నారు. ఏ ఆర్టికల్లో పేర్కొన్నారో అభ్యర్థులకు తెలిసి ఉంటే ఆటోమేటిక్గా ఇది రైట్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏమంటే, ఆదేశిక సూత్రాలు సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని గురించి తెలియజేస్తున్నాయి అని పేర్కొన్నారు. ఆదేశిక సూత్రాలలో ఒక ఆర్టికల్లో స్పష్టంగా పేర్కొన్నారు, ప్రజలందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించే వ్యవస్థ కోసం కృషి చేయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒక ఆర్టికల్, ఆదేశిక సూత్రాలలో ఉన్న ఒక ఆర్టికల్ ఆదేశిస్తుంది. అనగా ఇది కూడా ఆదేశిక సూత్రాలలో ఉంది. సో రెండు కూడా, ఈ రెండు అంశాలు కూడా ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. సో అభ్యర్థులు ఇలాంటి క్వశ్చన్స్ ఆ ఆర్టికల్ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఏ ఆర్టికల్ని కంపారేటివ్గా చదువుతూ ఆన్సర్కి వెళ్ళిపోవాలి. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 2, 1 మరియు 2 కూడా ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయి. 2 కూడా ఆదేశిక సూత్రాలకు సంబంధించిన అంశాలు, 2 రైట్, సరైనవే. ఇలా ఆదేశిక సూత్రాలపైన ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు అనే చాప్టర్ కంప్లీట్ చేసిన తర్వాత అభ్యర్థులు ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ అనే చాప్టర్ని అభ్యర్థులు అధ్యయనం చేయాలి. ఇప్పుడు ఆ చాప్టర్ని మనం చూద్దాం. నా ఆదేశిక సూత్రాలు అనే చాప్టర్ని కంప్లీట్ చేసిన తర్వాత అభ్యర్థులు చదవాల్సిన మరొక చాప్టర్ ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్. ఈ చాప్టర్ని అభ్యర్థులు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఏ విధంగా చదవాలో చూద్దాం. ముందుగా ప్రాథమిక విధులు అనేది భారత రాజ్యాంగంలో ప్రారంభంలో ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయా లేదా అనేది గ్రహించాలి. లేకపోతే ఏ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని భారత రాజ్యాంగంలో ఏ భాగంగా, ఏ పార్ట్గా, ఏ ఆర్టికల్స్లో ప్రవేశపెట్టారు అనే అంశాన్ని గ్రహించాలి. అనగా ఆదేశిక సూత్రాలను భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ ఇయర్లో, ఏ భాగంలో, ఏ ఆర్టికల్లో ఎన్ని ఆదేశిక సూత్రాలను భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు, ఏ కమిటీ సిఫార్సు మేరకు ఫండమెంటల్ డ్యూటీస్ని భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు. రాజ్యాంగంలో ప్రవేశపెట్టడానికి పార్లమెంట్లో చర్చ జరిగిన సందర్భంలో అప్పటి న్యాయశాఖ మంత్రి హెచ్ఆర్ గోఖలే ఏమని కామెంట్ చేశారు, అప్పటి ప్రధానమంత్రి అయిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏమని కామెంట్ చేశారు అనే అంశాలను గ్రహిస్తూ ఆర్టికల్ 51A పేర్కొన్న ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ని 10 డ్యూటీస్ని ప్రవేశపెట్టారు ప్రారంభంలో. ఆ 10ని అభ్యర్థులు స్టడీ చేయాలి. ఆ తర్వాత 11వ ప్రాథమిక విధిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అది మరొక రాజ్యాంగ సవరణ ద్వారా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అనే అంశాలన్నిటిని చదువుతూ ప్రాథమిక విధుల పైన కామెంట్స్ ఏమని కామెంట్ చేశారు, ఎర్నెస్ట్ బార్కర్ ఏమన్నారు. సో ప్రాథమిక విధుల, ఫండమెంటల్ డ్యూటీస్ పైన వివిధ వ్యక్తులు వివిధ సందర్భంలో కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ను కూడా అభ్యర్థులు స్టడీ చేయాలి. అంతేకాకుండా ఫండమెంటల్ డ్యూటీస్ సంబంధించి సుప్రీంకోర్టు
ఏమని జడ్జిమెంట్, ఏ కేసులో ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అనే అంశాలన్నింటినీ చూడాలి. చూస్తూ కంపారేటివ్గా ఇప్పుడు ఏం చేయాలి, ఫండమెంటల్ రైట్స్కి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి, ఫండమెంటల్ డ్యూటీస్కి మధ్య గల పోలికలు తేడాలు అనే టాపిక్ని చదువుకోవాలి. ఈ విధంగా టేబుల్ వేసుకోవాలి. సీరియల్ నంబర్ 1 2 3 4 ఈ విధంగా వేసుకొని ఫండమెంటల్ రైట్స్ ఏ భాగంలో ఉన్నాయి, ఫండమెంటల్ డ్యూటీ అది ఫండమెంటల్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏ భాగంలో ఉంది, ఫండమెంటల్ డ్యూటీస్ ఏ భాగంలో ఉన్నాయి, ఏ ఆర్టికల్స్లో ఉంది, ఏ ఆర్టికల్లో ఉంది, ఫండమెంటల్ రైట్స్ని ఎక్కడి నుంచి ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు, అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్ని ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు. ఈ విధంగా కంపారేటివ్గా అభ్యర్థులు ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్ సంబంధించి 3 చాప్టర్స్ని కంపారేటివ్గా ఒక టేబుల్ వేసుకొని కంపారేటివ్గా స్టడీ చేయాలి. తద్వారా ఈ చాప్టర్ను అభ్యర్థులు సమగ్రంగా అధ్యయనం చేస్తారు. సో ఇప్పుడు 11 ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు ఉన్నాయి. ఆ ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీ 11ని అభ్యర్థులు సమగ్రంగా అధ్యయనం చేయాలి. తద్వారా ఈ చాప్టర్ సమాప్తి చేసినట్టు అవుతుంది. నా ఈ చాప్టర్ పైన మోడల్ క్వశ్చన్ 1-2 మోడల్ క్వశ్చన్స్ని చూద్దాం. ఫండమెంటల్ డ్యూటీస్ సంబంధించి ప్రాథమిక విధులకు సంబంధించి ఒక మోడల్ క్వశ్చన్ని చూద్దాం. నా ఏం అడిగాడు చూద్దాం. ఈ క్రింది వాటిలో ప్రాథమిక విధులుగా ఫండమెంటల్ డ్యూటీస్గా భారత రాజ్యాంగంలో వేటిని పేర్కొన్నారు అని ప్రశ్నించడం జరిగింది. 4 ఇచ్చాడు. సో ప్రాథమిక విధులు ఏవి ప్రాథమిక విధులు కావు అనే అంశాలపైన స్పష్టంగా, అనగా ప్రాథమిక విధులపైన అభ్యర్థులకు స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడు ఈ ప్రశ్నకు ఆన్సర్ చేస్తారు. ఒకసారి 4 ఇచ్చాడు. ఆప్షన్స్లో A1 అన్నాడు, B2 అన్నాడు, C1 3 4 అన్నాడు, D1 2 3 4 అన్నీ అన్నాడు. మరి ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులుగా భారత రాజ్యాంగంలో వేటిని ప్రాథమిక విధులుగా పేర్కొన్నారో ఈ అంశాలలో చూద్దాం. ఒక్కొక్కటి చదువుకుంటూ వద్దాం. మన దేశ మిశ్రమ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించి పరిరక్షించడం అని పేర్కొన్నారు. ఈ అంశం నిజానికి ఆ విధంగా భారత ప్రజలమైన మనం, భారత పౌరులమైన మనం మన దేశ మిశ్రమ సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవించాలి, పరిరక్షించాల్సిన బాధ్యత, డ్యూటీ, కర్తవ్యం భారత పౌరుల పైన ఉంది. ఇది చూడగానే ఫండమెంటల్ డ్యూటీ కిందికి వస్తుంది. ఫండమెంటల్ డ్యూటీగా మరి ప్రాథమిక విధులుగా భారత రాజ్యాంగంలో పేర్కొన్నారో లేదో అనే అంశం పైన క్లారిటీ ఉండాలి. ఇది భారత రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. ప్రాథమిక విధుల్లో ఒక విధిగా దాన్ని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ 1 చూద్దాం. సెకండ్ 1, అణగారిన వర్గాల వారికి సాంఘిక న్యాయాన్ని అందించడం అని పేర్కొన్నారు. మరి ఈ అంశాన్ని మరొకసారి రిపీట్గా చూద్దాం. అణగారిన వర్గాల వారికి సాంఘిక న్యాయాన్ని అందించడం ప్రాథమిక విధి అనే కాదా లేదా, రాజ్యాంగంలో దాన్ని పేర్కొన్నారా లేదా చూద్దాం. దానికి చూడడానికన్నా ముందుగా భారతదేశంలో ఆదేశిక సూత్రాలను సందర్భానుసారంగా అమలు పరచడానికి ప్రయత్నించమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఆజ్ఞాపిస్తుందని తెలుసుకున్నాం. ఇది ప్రాథమిక విధికి, ఫండమెంటల్ డ్యూటీకి సంబంధించిన అంశం. ఫండమెంటల్ డ్యూటీకి సంబంధించిన ప్రశ్నను మనం చూస్తున్నాం. దాంట్లో అణగారిన వర్గాల వారికి సాంఘిక న్యాయాన్ని అందించడం అని పేర్కొనడం జరిగింది. అది రైటా రాంగా, ఫండమెంటల్ డ్యూటీస్లో పేర్కొన్నారా లేదా చూద్దాం. ఈ అంశం నిజానికి అణగారిన వర్గాల వారికి సాంఘిక న్యాయాన్ని అందించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. కానీ ఈ అంశం అనేది ఫండమెంటల్ డ్యూటీస్లో అనగా ప్రాథమిక విధులలో పేర్కొనలేదు. నెక్స్ట్ 3rd 1 చూద్దాం. శాస్త్రీయ దృక్పథాన్ని, మానవ జిజ్ఞాసని, పరిశోధన, సంస్కరణ స్ఫూర్తిని
కోవడం అంటుంది. ప్రాథమిక విధులలో స్పష్టంగా పేర్కొన్నారు. భారత పౌరులు, ప్రతి పౌరుడు సైంటిఫిక్ టెంపర్ అనగా శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలి, అలవర్చుకోవాలి అని చెప్తుంది. సో ఇది కూడా ప్రాథమిక విధులలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వ్యక్తిగత, ఫోర్త్ వన్, వ్యక్తిగత సమిష్టి చర్యల ద్వారా ప్రతి రంగంలోనూ అత్యున్నత స్థానాన్ని పొందడానికి కృషి చేయడం అని పేర్కొన్నారు. ఇది కూడా రాజ్యాంగంలో ప్రాథమిక విధులలో పేర్కొనడం జరిగింది. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 1, 3, 4. 1, 3, 4. C is the right answer. C is the right answer. ఇది ప్రాథమిక విధులలో పేర్కొనలేదు. మరొకసారి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. పౌరులు పన్నులను ప్రభుత్వాలకు చెల్లించాలి సకాలంలో అని ఇచ్చాడు. అది చూస్తే పౌరుల బాధ్యత అనిపిస్తుంది, పౌరుల కర్తవ్యం అనిపిస్తుంది, పౌరుల విధి, ప్రాథమిక విధి అనిపిస్తుంది. కానీ ఆ అంశాన్ని భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులలో పేర్కొనాలి. అంటే పౌరులు సకాలంలో పన్నులను చెల్లించాలి అనేది ప్రాథమిక విధిగా మనకు కనిపించిన ప్రాథమిక బాధ్యత, పౌరుల యొక్క ప్రాథమిక బాధ్యతగా మనకు కనిపించిన, కానీ ఫండమెంటల్ డ్యూటీస్లో ఆ కాన్సెప్ట్ పన్నులు సకాలంలో ప్రజలు చెల్లించాలి అనే వాక్యాన్ని ప్రాథమిక విధులలో ప్రవేశపెట్టలేదు. అంటే మనకు ఫండమెంటల్ డ్యూటీస్ కొన్నిటిని అంశాలను మనం పరిశీలిస్తే అవి ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులుగా కనిపిస్తాయి, కానీ అవి ప్రాథమిక విధులుగా భారత రాజ్యాంగంలో పేర్కొనలేదు. ఎగ్జాంపుల్, సకాలంలో పన్నులు ప్రజలు చెల్లించాలి, అది చూస్తే న్యాయబద్ధం, ధర్మబద్ధం, పౌరుల యొక్క కర్తవ్యం అనిపిస్తుంది, కానీ ఆ అంశం భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులలో పేర్కొనలేదు. అనగా ఏ అంశాలు ప్రాథమిక విధిలో రాజ్యాంగంలో పేర్కొన్న ఫండమెంటల్ డ్యూటీస్ పైన పూర్తిగా బైహార్ట్ చేయాలి అభ్యర్థులు. నెక్స్ట్ ఈ చాప్టర్ని సమ్మప్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనే చాప్టర్ని అభ్యర్థులు స్టార్ట్ చేయాలి. నా పాలిటీ పరంగా అతి ముఖ్యమైన చాప్టర్, అభ్యర్థులు చదవాల్సిన మరొక అతి ముఖ్యమైన చాప్టర్ కేంద్ర ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్. ఈ చాప్టర్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా అభ్యర్థులు ఏ విధంగా స్టడీ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా యూనియన్ గవర్నమెంట్, భారత రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం గురించి ఏ భాగంలో ఏ ఆర్టికల్స్లో పేర్కొన్నారో ముందుగా అభ్యర్థులు తెలుసుకోవాలి. తెలుసుకుంటూ నామమాత్రపు అధిపతి ఎవరు, వాస్తవ అధిపతి ఎవరు, దానికి గల తేడాలు ఏంటో తెలుసుకోవాలి. భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుందా, అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుందా అనే అంశాన్ని కూడా అభ్యర్థులు ముందుగా తెలుసుకోవాలి. తెలుసుకుంటూ కేంద్ర కార్యనిర్వాహక వర్గం అంటే ఏమిటో తెలుసుకోవాలి. కేంద్ర కార్యనిర్వహణ వర్గంలో ఎవరు ఉంటారు తెలుసుకోవాలి. కేంద్ర కార్యనిర్వహణ వర్గంలో ఎవరుంటారు? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి మరియు అటార్నీ జనరల్. వీరి గురించి ముందుగా ఈ చాప్టర్లో స్టడీ చేయాలి. ఇందులో ముఖ్యంగా ఎవరి గురించి చదువుకోవాలి? భారత రాష్ట్రపతి గురించి తెలుసుకోవాలి. రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి వాస్తవ అధిపత, నామమాత్రపు అధిపత? రాష్ట్రపతి గురించి ఏ ఆర్టికల్స్లో పేర్కొన్నారు? రాష్ట్రపతిగా పోటీ చేయడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? రాష్ట్రపతి ఎన్నికలలో ఎవరికి ఓటు హక్కు ఉంటుంది? రాష్ట్రపతి ఎన్నిక విధానం ఏమిటి? రాష్ట్రపతి ఎవరి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు? రాష్ట్రపతి గారు ఎవరికి రాజీనామా చేస్తారు? రాష్ట్రపతిని తొలగించే పద్ధతి అనగా మహాభియోగ తీర్మానం అనగా ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఏ రాజ్యాంగం నుంచి వెళ్ళి ఆ అంశాన్ని సేకరించడం జరిగింది
అనే అంశాలన్నింటినీ అనగా రాష్ట్రపతిని గురించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్లో స్పష్టంగా వారి గురించి పేర్కొన్నారో ఆ అంశాలన్నింటినీ స్టడీ చేయాలి. స్టడీ చేసిన తర్వాత రాష్ట్రపతి యొక్క అధికారాలు, విధులు, బాధ్యతల గురించి చదవాలి. రాజ్యాంగంలో అధికారాల విభజన అనేది లేదు, కానీ అభ్యర్థుల సౌలభ్యం కోసం ఆ రాష్ట్రపతి అధికారాల విభజన చేసుకొని చదవాలి. దీంట్లో రాష్ట్రపతి గారి యొక్క సాధారణ అధికారాలు, అసాధారణ అధికారాల గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. సాధారణ అధికారాలలో కార్యనిర్వహణ అధికారం, శాసన నిర్మాణ అధికారం, ఆర్థిక అధికారం, సైనిక అధికారం, దౌత్యపరమైన అధికారం, విచక్షణ అధికారాలు. ఈ అధికారాలన్నింటినీ రాష్ట్రపతి గారి యొక్క ఈ అధికారాలన్నింటినీ అభ్యర్థులు సమగ్రంగా అధ్యయనం చేయాలి. నెక్స్ట్ వీటో పవర్స్. రాష్ట్రపతి గారికి ఎలాంటి వీటో అధికారాలు ఉన్నాయో వాటిని తెలుసుకోవాలి. ఆ తర్వాత రాష్ట్రపతి యొక్క అసాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు గురించి అనగా జాతీయ అత్యవసర పరిస్థితి, నెక్స్ట్ రాష్ట్రాలలో రాజ్యాంగ యంత్రాంగ వైఫల్యం లేదా విఫలం లేదా రాష్ట్రపతి పాలన, అదేవిధంగా ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏ ఆర్టికల్స్లో ఏ భాగాల్లో పేర్కొన్నారో వాటి యొక్క అంశాలన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేస్తూ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి రాష్ట్రపతి నుంచి వెళ్ళి ప్రస్తుతం పదవిలో ఉన్న ప్రస్తుత రాష్ట్రపతికి సంబంధించిన ప్రత్యేకతలు సమగ్రంగా అభ్యర్థులు అధ్యయనం చేయాలి. మొదటిగా రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఎవరు? అత్యధిక సార్లు రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఎవరు? పదవిలో ఉంటూ మరణించిన మొదటి రాష్ట్రపతి ఎవరు? పదవిలో ఉంటూ మరణించిన రెండవ రాష్ట్రపతి ఎవరు? అత్యధిక కాలం రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంలో మొదటి రాష్ట్రపతి ఎవరు? జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన రెండవ రాష్ట్రపతి ఎవరు? అత్యధిక సార్లు జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన రాష్ట్రపతి ఎవరు? అత్యధిక ఆర్డినెన్స్లను జారీ చేసిన రాష్ట్రపతి ఎవరు? రాష్ట్రపతిగా పదవిలో ఉంటూ సాధారణ పౌరునిగా ఓటు హక్కును లోకసభలో ఎవరు ఉపయోగించుకున్నారు? రాష్ట్రపతిగా పదవిలో ఉంటూ సాధారణ పౌరునిగా శాసనసభ ఎన్నికలలో మొదటిసారిగా ఓటు హక్కును ఎవరు ఉపయోగించుకున్నారు? మొదటి దళిత రాష్ట్రపతి ఎవరు? మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు? సుకోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన మొదటి రాష్ట్రపతి ఎవరు? T-90 యుద్ధ ట్యాంకులో ప్రయాణించిన మొదటి రాష్ట్రపతి ఎవరు అనే అంశాలన్నింటినీ అభ్యర్థులు ఈ చాప్టర్లో సమగ్రంగా చేయాలి. అప్పుడు కేవలం కేంద్ర ప్రభుత్వం అనే ఈ చాప్టర్లో కేవలం మొదటి వ్యక్తి గురించి అనగా కేంద్ర కార్యనిర్వహణ వర్గంలో మొదటి అంశమైన రాష్ట్రపతి గారి గురించి సమగ్రంగా అధ్యయనం చేసినట్లు అవుతుంది. నా రాష్ట్రపతి గారి గురించి తెలుసుకున్న తర్వాత అభ్యర్థులు భారత ఉపరాష్ట్రపతి గురించి తెలుసుకోవాలి. ఉపరాష్ట్రపతి గురించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్లో పేర్కొన్నారు? ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానం, పదవీ కాలం, తొలగింపు, రాజీనామా అనే అంశాలన్నింటినీ అభ్యర్థులు స్టడీ చేస్తూ మొదటి భారత ఉపరాష్ట్రపతి నుంచి వెళ్ళి ప్రస్తుత ఉపరాష్ట్రపతి వరకు అభ్యర్థులు సమగ్రంగా ఉపరాష్ట్రపతి గురించి అధ్యయనం చేయాలి. ఏ సందర్భంలో ఉపరాష్ట్రపతి గారు భారతదేశ తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు, ఎంతకాలం వ్యవహరిస్తారు, ఏ ఆర్టికల్స్లో ఉంది, రాష్ట్రపతి పదవి ఖాళీ అయిన సందర్భంలో ఏ సందర్భంలో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించినప్పుడు ఎలాంటి అధికారాలు కలిగి ఉంటారు, ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలను చేపట్టినప్పుడు ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అధ్యక్షత వహించవచ్చా అనగా రాజ్యసభ చైర్మన్గా విధులు నిర్వహించవచ్చా లేదా అనే అంశాలన్నింటినీ ఉపరాష్ట్రపతి గారి నుంచి సమగ్రంగా అధ్యయనం చేయాలి. సో 2 సార్లు ఉపరాష్ట్రపతి పదవి నిర్వహించిన మొదటి వ్యక్తి ఎవరు? ఎంతమంది వ్యక్తులు ఇప్పటి వరకు 2 సార్లుగా ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించారు? అత్యధిక కాలం ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించిన వ్యక్తి ఎవరు? ఉపరాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించిన ఏకైక వ్యక్తి ఎవరు? ఉపరాష్ట్రపతి పదవీ బాధ్యతలు నిర్వహించి రాష్ట్రపతి కాని వారు ఎవరు
అనే అంశాలన్నిటి కూడా అభ్యర్థులు స్టడీ చేయాలి. అనగా ఉపరాష్ట్రపతి యొక్క సంబంధించి అన్ని ఆర్టికల్స్ చూస్తూ అతని యొక్క విధులు, కర్తవ్యం, బాధ్యతలు అన్నిటినీ స్టడీ చేయాలి. తద్వారా కేంద్ర ప్రభుత్వంలో రెండవ టాపిక్ భారత ఉపరాష్ట్రపతి అనే టాపిక్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ప్రధానమంత్రి మంత్రిమండలి గురించి చదవాలి. రాజ్యాంగంలో ప్రధానమంత్రి మంత్రిమండలికి సంబంధించి ఏ ఆర్టికల్స్లో పేర్కొన్నారు, ప్రధానమంత్రి నియామక విధానం, ప్రధానమంత్రిని నియమించడం రాష్ట్రపతి విచక్షణాధికారమా, విచక్షణాధికారం కాదా, ఒకవేళ విచక్షణాధికారం అయితే ఏ సందర్భంలో రాష్ట్రపతి గారి యొక్క విచక్షణాధికారం, విచక్షణాధికారం కాకుంటే ఎలాంటి సందర్భంలో విచక్షణాధికారం అనేది కాదు, మంత్రిమండలి సభ్యుల నియామక విధానం ఏంటి, ప్రధానమంత్రి మంత్రిమండలి వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తారు, ప్రధానమంత్రి మంత్రిమండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తారు, ఈ విధంగా అన్ని అంశాలను తెలుసుకుంటూ మొదటి భారత ప్రధానమంత్రి నుంచి వెళ్ళి నేటి భారత ప్రధానమంత్రి వరకు వారి యొక్క ప్రత్యేకతలన్నింటినీ కూడా అభ్యర్థులు సమగ్రంగా చేయాలి. చేస్తూ వారి యొక్క ప్రత్యేకతలు, ఎర్రకోట నుండి ప్రసంగించని ఏకైక ప్రధానమంత్రి ఎవరు, పార్లమెంట్లో అడుగు పెట్టకుండా రాజీనామా చేసిన ప్రధానమంత్రి ఎవరు, అత్యధిక సార్లు ఎర్రకోట పైన జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రధానమంత్రి ఎవరు, పదవిలో ఉండగా మరణించిన మొదటి ప్రధానమంత్రి ఎవరు, ఇప్పటి వరకు పదవిలో ఉంటూ మరణించిన ప్రధానమంత్రులు ఎవరు, పదవిలో ఉంటూ హత్య గావించబడిన ప్రధానమంత్రి ఎవరు అనే అంశాలన్నింటినీ ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన మొదటి భారత ప్రధానమంత్రి ఎవరు, రెండవ భారత ప్రధానమంత్రి ఎవరు, అతి తక్కువ కాలం అతి చిన్న వయసులో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన వారు ఎవరు, అనగా ప్రధానులుగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆ ప్రధానుల యొక్క ప్రత్యేకతలు ప్రతి అంశాన్ని అభ్యర్థులు స్టడీ చేయాలి. చేస్తూ ప్రధానమంత్రికి రాష్ట్రపతికి మధ్య అనుసంధానం చేసే ఆ బాధ్యతలు విధులను గురించి స్టడీ చేస్తూ ప్రధానమంత్రి ఏ కమిటీలకు అధ్యక్షులుగా చైర్మన్గా వ్యవహరిస్తారు అనేది చూడాలి. వాస్తవాధిపతి అయిన భారత ప్రధాని గారి గురించి భారత రాజ్యాంగంలో ఏ అంశాలలో ఏ ఆర్టికల్స్ పేర్కొన్నారో ఆ అంశాలన్నింటినీ చూడాలి. తద్వారా ఈ చాప్టర్ని అభ్యర్థులు సమగ్రంగా అధ్యయనం చేసినట్లు అవుతుంది. దీనికి సంబంధించి 1-2 ప్రశ్నలు మనం చూద్దాం. నా ప్రతిపాదన కారణానికి సంబంధించి సబ్జెక్టు పైన లోతైన విశ్లేషణ పూర్వకమైన ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ప్రతి అంశాన్ని వివరణాత్మకంగా రాజ్యాంగంలో పేర్కొన్నారు, కానీ రాజ్యాంగంలో పేర్కొన్న అంశం పైన విశ్లేషణపూర్వకంగా అభ్యర్థులు స్టడీ చేయాలి. ఉపరాష్ట్రపతి రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు అని మనకి ప్రతిపాదనలో ఇచ్చారు. ఇది రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ ఆఫీషియో చైర్మన్ టు ద రాజ్యసభ అని స్పష్టంగా ఏదో ఒక ఆర్టికల్ పేర్కొన్నారు. ఆ ఆర్టికల్ అనేది అభ్యర్థులకు అవగాహన ఉండాలి. సో ఉపరాష్ట్రపతి రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు, మరి అది అంశం కరెక్ట్. కానీ కొన్ని సందర్భంలో అతను రాజ్యసభకు అధ్యక్షత వహించరాదు. ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి తాత్కాలిక రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు రాజ్యసభకు అధ్యక్షత వహించరాదు. సాధారణంగా అధ్యక్షత వహిస్తారు. ఏ ఇస్ ద రైట్. సో డి అనేది రైట్ ఆన్సర్ అవ్వడానికి అవకాశం లేదు. నెక్స్ట్ ఏ అనేది రైట్ కనుక ఆర్ని మనం చదవాలి. ఆర్లో ఏమని పేర్కొన్నారో చూద్దాం. ఉపరాష్ట్రపతిని రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు అన్నారు. ఇది రైట్ ఆ రాంగా చూడాలి. అనగా ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానం పైన ఎన్నిక పైన అభ్యర్థులు సమగ్రమైన అవగాహన ఉండాలి. ఎవరు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు అనే అంశాల పైన ఉండాలి. ఇచ్చిన దాంట్లో రీజన్లో ఏమని ఉపరాష్ట్రపతిని రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు అన్నారు. రాజ్యసభ సభ్యులే కాదు, ఉపరాష్ట్రపతిని లోకసభ మరియు రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు, విడివిడిగా సమావేశమై ఎన్నుకుంటారు.
సో అనగా లోకసభ గురించి దీంట్లో పేర్కొనడం లేదు కనుక ఇది తప్పు. ఆర్ ఈస్ రాంగ్. సో ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈస్ రాంగ్ అంటే వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సబ్జెక్టు పైన పూర్తి అవగాహన అభ్యర్థులు క్లియర్గా మెన్షన్ చదవాలి. ఉపరాష్ట్రపతిని రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు అన్నారు. ఇక్కడ రాజ్యసభ లోకసభ సభ్యులు ఎన్నుకుంటారంటే రైట్ ఆన్సర్ అవుతుండే, కానీ రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు అని పేర్కొన్నారు. ఇక్కడ ఇంకొక అంశాన్ని అభ్యర్థులు గ్రహించాలి. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు హక్కు కలిగిన వారు ఎవరు, రాష్ట్రపతి ఎన్నికలలో ఎవరికి ఓటు హక్కు కలిగి ఉంటుంది, రాష్ట్రపతి ఎన్నికునే ఆ ఎలక్టోరల్ కాలేజ్ ఏంటి, ఎన్నికల గణం పైన, ఆ ఎన్నిక విధానం పద్ధతి పైన కూడా అభ్యర్థులు స్టడీ చేయాలి. అప్పుడే ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయడం సులభం అవుతుంది. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ అనేది రైట్, ఆర్ అనేది తప్పు. కేవలం రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారన్నారు. రాజ్యసభ సభ్యులు మరియు లోక్సభ సభ్యులు, ఇరు సభల సభ్యులు ఉపరాష్ట్రపతి గారిని ఎన్నుకుంటారు. ఉపరాష్ట్రపతి గారి ఎన్నికలలో రాష్ట్ర శాసనసభ సభ్యులకు అనగా ఎమ్మెల్యేలకు ఓటు హక్కు అనేది ఉండదు. కేవలం లోక్సభ పార్లమెంట్ సభ్యులు అనగా లోక్సభ రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు ఉపరాష్ట్రపతి గారిని. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఈ క్రింది వారిలో ఎర్రకోట నుండి ప్రసంగించని ఏకైక ప్రధాని ఎవరు అని అడిగారు. ఎర్రకోట నుండి ప్రసంగించని ఏకైక ప్రధాని ఎవరు అని ఇచ్చాడు. చరణ్ సింగ్, చంద్రశేఖర్, మొరార్జీ దేశాయ్, లాల్ బహదూర్ శాస్త్రి అని 4 పేర్లు ఇచ్చారు. 4 పేర్లో ఒక వ్యక్తి, ఒక ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి వెళ్ళి ప్రసంగించలేదు. ఆ వ్యక్తి ఎవరు అని ఇవ్వడం జరిగింది. ప్రశ్న అడగనండి. రైట్ ఆన్సర్ ఏంటంటే చంద్రశేఖర్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? చంద్రశేఖర్. చంద్రశేఖర్కి వివిధ పేర్లు ఉన్నాయి. ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్కి గారికి వివిధ పేర్లు ఉన్నాయి. అనగా చంద్రశేఖర్కి సంబంధించి ప్రత్యేకమైన అంశాలను, అనగా భారత ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు వారి యొక్క ప్రత్యేక అంశాలను అభ్యర్థులు స్టడీ చేయాలి. స్టడీ చేసినప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఆన్సర్ చేయడం సులభం అవుతుంది. ఎర్రకోట నుండి ప్రసంగించిన ఏకైక ప్రధాని ఇందులో ఎవరు అంటే చంద్రశేఖర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ 5 Mantra Career Point. లైక్ ఇట్, షేర్ ఇట్. నెక్స్ట్ చాప్టర్ని మరొక క్లాస్లో డిస్కస్ చేద్దాం.